హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో మనం యూరప్ ఖండం యొక్క ఉనికి, యూరప్ ఖండంలో ఉన్న పర్వతాలు, శిఖరాలు, అదేవిధంగా నదులు సముద్రాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2గా మనం యూరప్ ఖండం యొక్క శీతోష్ణ స్థితి, యూరప్ ఖండం యొక్క భూస్వరూపాలు, అదేవిధంగా యూరప్ ఖండంలో పండే పంటల గురించి నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 4 వైపులా నీరుండే భూభాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్వీపం, ఆప్షన్ బి ద్వీపకల్పం, ఆప్షన్ సి గల్ఫ్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. 4 వైపులా నీరుండే భూభాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్వీపం, ఆప్షన్ బి ద్వీపకల్పం, ఆప్షన్ సి గల్ఫ్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ ఏ ద్వీపం. 4 వైపులా నీరుండే భూభాగాన్ని ద్వీపం అంటారు. ఇంపార్టెంట్ బిట్. ద్వీపానికి ఉదాహరణలు ఏవి? ఆప్షన్ ఏ గ్రేట్ బ్రిటన్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవి. ఇంపార్టెంట్ బిట్ అండి. ద్వీపానికి ఉదాహరణలు ఏవి? ఆప్షన్ ఏ గ్రేట్ బ్రిటన్, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి ఐస్లాండ్, ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవే. ఆప్షన్ డి ఏ, బి, సి 3 సరైనవే. ద్వీపానికి ఉదాహరణలు: 1 గ్రేట్ బ్రిటన్, 2 ఐర్లాండ్, 3 ఐస్లాండ్. 4 వైపులా నీరుండే భూభాగాన్ని ద్వీపం అంటారు. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దానిని ఏమంటారు? ఆప్షన్ ఏ గల్ఫ్, ఆప్షన్ బి అఖాతం, ఆప్షన్ సి ద్వీపకల్పం, ఆప్షన్ డి ద్వీపం. ఇంపార్టెంట్ బిట్ అండి. మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దానిని ఏమంటారు? ఆప్షన్ ఏ గల్ఫ్, ఆప్షన్ బి అఖాతం, ఆప్షన్ సి ద్వీపకల్పం, ఆప్షన్ డి ద్వీపం. ఆప్షన్ సి ద్వీపకల్పం. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దానిని ద్వీపకల్పం అంటారు. ఇంపార్టెంట్ బిట్ అండి. టెట్కి, డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కాండినేవియా ద్వీపకల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి నార్వే, స్వీడన్, ఆప్షన్ సి స్పెయిన్, పోర్చుగల్, ఆప్షన్ డి గ్రీసు. ఇంపార్టెంట్ బిట్ అండి. స్కాండినేవియా ద్వీపకల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి నార్వే, స్వీడన్, ఆప్షన్ సి స్పెయిన్, పోర్చుగల్, ఆప్షన్ డి గ్రీసు. ఆప్షన్ బి నార్వే, స్వీడన్. నార్వే, స్వీడన్ దేశాలలో స్కాండినేవియన్ ద్వీపకల్పం ఉంది. ఇక్కడే స్కాండినేవియన్ పర్వతాలు కూడా ఉన్నాయి. ఐబీరియన్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ స్పెయిన్, పోర్చుగల్, ఆప్షన్ బి నార్వే, స్వీడన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి గ్రీసు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఐబీరియన్ ద్వీపకల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ స్పెయిన్, పోర్చుగల్, ఆప్షన్ బి నార్వే, స్వీడన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి గ్రీసు. ఆప్షన్ ఏ స్పెయిన్, పోర్చుగల్. స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో ఐబీరియన్ ద్వీపకల్పం ఉంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అఖాతం, ఆప్షన్ బి గల్ఫ్, ఆప్షన్ సి ద్వీపం, ఆప్షన్ డి ద్వీపకల్పం. ఇంపార్టెంట్ బిట్ అండి. భూభాగంలోనికి చొచ్చుకు వచ్చిన సముద్రాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అఖాతం,
ఆప్షన్ బి గల్ఫ్, ఆప్షన్ సి ద్వీపం, ఆప్షన్ డి ద్వీపకల్పం. ఆప్షన్ బి గల్ఫ్. భూభాగంలోనికి చొచ్చుకువచ్చిన సముద్ర మార్గాన్ని గల్ఫ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అతిపెద్ద గల్ఫ్ ప్రాంతంగా ఏ సముద్రాన్ని గుర్తించవచ్చు? ఆప్షన్ ఏ మధ్యధరా సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం, ఆప్షన్ సి బాల్టిక్ సముద్రం, ఆప్షన్ డి నల్ల సముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. అతిపెద్ద గల్ఫ్ ప్రాంతంగా ఏ సముద్రాన్ని గుర్తించవచ్చు? ఆప్షన్ ఏ మధ్యధరా సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం, ఆప్షన్ సి బాల్టిక్ సముద్రం, ఆప్షన్ డి నల్ల సముద్రం. ఆప్షన్ బి బాల్టిక్ సముద్రం. బాల్టిక్ సముద్రాన్ని అతిపెద్ద గల్ఫ్ ప్రాంతంగా గుర్తించవచ్చు. సముద్ర తుఫానుల నుంచి నౌకాశ్రయాలకు రక్షణగా నిలిచే భూస్వరూపాలు ఏవి? ఆప్షన్ ఏ అఖాతాలు, ఆప్షన్ బి గల్ఫ్ ప్రాంతాలు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామ బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. సముద్ర తుఫానుల నుంచి నౌకాశ్రయాలకు రక్షణగా నిలిచే భూస్వరూపాలు ఏవి? ఆప్షన్ ఏ అఖాతాలు, ఆప్షన్ బి గల్ఫ్ ప్రాంతాలు, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామ బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ కామ బి రెండు సరైనవే. సముద్ర తుఫానుల నుంచి నౌకాశ్రయాలకు రక్షణగా నిలిచే భూస్వరూపాలు అఖాతాలు, గల్ఫ్ ప్రాంతాలు. ఇంపార్టెంట్ బిట్. మాల్దోవా, బల్గేరియా, రుమేనియా, ఉక్రెయిన్, రష్యా దేశాలు ఏ సముద్రం చుట్టూ ఉన్నాయి? ఆప్షన్ ఏ నల్ల సముద్రం, ఆప్షన్ బి బాల్టిక్ సముద్రం, ఆప్షన్ సి ఎర్ర సముద్రం, ఆప్షన్ డి ఎడ్రియాటిక్ సముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. మాల్దోవా, బల్గేరియా, రుమేనియా, ఉక్రెయిన్, రష్యా దేశాలు ఏ సముద్రం చుట్టూ ఉన్నాయి? ఆప్షన్ ఏ నల్ల సముద్రం, ఆప్షన్ బి బాల్టిక్ సముద్రం, ఆప్షన్ సి ఎర్ర సముద్రం, ఆప్షన్ డి ఎడ్రియాటిక్ సముద్రం. ఆప్షన్ ఏ నల్ల సముద్రం. మాల్దోవా, బల్గేరియా, రుమేనియా, ఉక్రెయిన్, రష్యా దేశాలు నల్ల సముద్రం చుట్టూ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ ఖగోష్ఠ సముద్రపు ప్రవాహాలు, ఆప్షన్ బి పశ్చిమ పవనాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి ఉష్ణ పవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ బి పశ్చిమ పవనాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి ఉష్ణ పవనాలు. ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు. అట్లాంటిక్ సముద్ర పవనాలు ఐరోపా శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. పశ్చిమ యూరప్ ఏ సముద్రంతో సరిహద్దుగా ఉంటుంది? ఆప్షన్ ఏ బాల్టిక్ సముద్రం, ఆప్షన్ బి కాస్పియన్ సముద్రం, ఆప్షన్ సి ఎడ్రియాటిక్ సముద్రం, ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. పశ్చిమ యూరప్ ఏ సముద్రంతో సరిహద్దుగా ఉంటుంది? ఆప్షన్ ఏ బాల్టిక్ సముద్రం, ఆప్షన్ బి కాస్పియన్ సముద్రం, ఆప్షన్ సి ఎడ్రియాటిక్ సముద్రం, ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ డి అట్లాంటిక్ మహాసముద్రం. ఇంగ్లాండ్ యూరప్కు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఇంగ్లాండ్ యూరప్కు ఏ దిక్కున ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ బి పడమర. ఇంగ్లాండ్ యూరప్కు పడమర దిక్కున ఉంది. పశ్చిమ యూరప్లోని దేశాలు పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్,
ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్. ఇంపార్టెంట్ బిట్ అండి. పశ్చిమ యూరోప్లోని దేశాలు పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, నెదర్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టెట్కి డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి. తేమగాలులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి పశ్చిమ పవనాలు, ఆప్షన్ డి నైరుతి ఋతుపవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. తేమగాలులు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి పశ్చిమ పవనాలు, ఆప్షన్ డి నైరుతి ఋతుపవనాలు. ఆప్షన్ సి పశ్చిమ పవనాలు. పశ్చిమ పవనాలను తేమగాలులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్లో పశ్చిమ పవనాలు వీచే దిశ ఏది? ఆప్షన్ ఏ ఆగ్నేయం నుంచి ఈశాన్యం, ఆప్షన్ బి ఆగ్నేయం నుంచి నైరుతి, ఆప్షన్ సి ఈశాన్యం నుంచి నైరుతి, ఆప్షన్ డి నైరుతి నుంచి ఈశాన్యం. ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్లో పశ్చిమ పవనాలు వీచే దిశ ఏది? ఆప్షన్ ఏ ఆగ్నేయం నుంచి ఈశాన్యం, ఆప్షన్ బి ఆగ్నేయం నుంచి నైరుతి, ఆప్షన్ సి ఈశాన్యం నుంచి నైరుతి, ఆప్షన్ డి నైరుతి నుంచి ఈశాన్యం. ఆప్షన్ డి నైరుతి నుంచి ఈశాన్యం. యూరప్లో పశ్చిమ పవనాలు వీచే దిశ నైరుతి నుంచి ఈశాన్యం. ఉత్తర ఐరోపా పశ్చిమ ఐరోపాలో అధిక వర్షాన్నిచ్చే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ పశ్చిమ పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. ఉత్తర ఐరోపా పశ్చిమ ఐరోపాలో అధిక వర్షాన్నిచ్చే పవనాలు ఏవి? ఆప్షన్ ఏ పశ్చిమ పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి ఈశాన్య ఋతుపవనాలు. ఆప్షన్ ఏ పశ్చిమ పవనాలు. ఉత్తర ఐరోపా పశ్చిమ ఐరోపాలో అధిక వర్షాన్నిచ్చే పవనాలు పశ్చిమ పవనాలు. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ప్రయాణించే ప్రవాహాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పశ్చిమ పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి వ్యాపార పవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ప్రయాణించే ప్రవాహాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పశ్చిమ పవనాలు, ఆప్షన్ బి ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు, ఆప్షన్ సి అట్లాంటిక్ సముద్ర పవనాలు, ఆప్షన్ డి వ్యాపార పవనాలు. ఖగోష్ణ సముద్రపు ప్రవాహాలు. భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరమంతా ప్రయాణించే ప్రవాహాలను ఖగోష్ణ సముద్ర ప్రవాహాలు అంటారు. అమెరికాలో ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను ఏమంటారు? ఆప్షన్ ఏ గల్ఫ్ స్ట్రీమ్లు, ఆప్షన్ బి ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్, ఆప్షన్ సి పశ్చిమ పవనాలు, ఆప్షన్ డి వ్యాపార పవనాలు. ఇంపార్టెంట్ బిట్ అండి. అమెరికాలో ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను ఏమంటారు? ఆప్షన్ ఏ గల్ఫ్ స్ట్రీమ్లు, ఆప్షన్ బి ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్, ఆప్షన్ సి పశ్చిమ పవనాలు, ఆప్షన్ డి వ్యాపార పవనాలు. ఆప్షన్ ఏ గల్ఫ్ స్ట్రీమ్లు. అమెరికాలో ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను గల్ఫ్ స్ట్రీమ్లు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను
ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని ఎక్కడ పిలుస్తారు? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి యూరప్. ఇంపార్టెంట్ బిట్ అండి. ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని ఎక్కడ పిలుస్తారు? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి యూరప్. ఆప్షన్ డి యూరప్. యూరప్లో ఖగోష్ణ సముద్ర ప్రవాహాలను ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. డాగర్ బ్యాంకు గల సముద్రం ఏది? ఆప్షన్ ఏ బాల్టిక్ సముద్రం, ఆప్షన్ బి ఉత్తర సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. డాగర్ బ్యాంకు గల సముద్రం ఏది? ఆప్షన్ ఏ బాల్టిక్ సముద్రం, ఆప్షన్ బి ఉత్తర సముద్రం, ఆప్షన్ సి నల్ల సముద్రం, ఆప్షన్ డి కాస్పియన్ సముద్రం. ఆప్షన్ బి ఉత్తర సముద్రం. డాగర్ బ్యాంకు గల సముద్రం ఉత్తర సముద్రం. డాగర్ బ్యాంక్ ఒక ఆప్షన్ ఏ పండ్ల పరిశ్రమ, ఆప్షన్ బి వ్యవసాయ పరిశ్రమ, ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ, ఆప్షన్ డి ఆహార పరిశ్రమ. ఇంపార్టెంట్ బిట్ అండి. డాగర్ బ్యాంక్ ఒక ఆప్షన్ ఏ పండ్ల పరిశ్రమ, ఆప్షన్ బి వ్యవసాయ పరిశ్రమ, ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ, ఆప్షన్ డి ఆహార పరిశ్రమ. ఆప్షన్ సి మత్స్య పరిశ్రమ. డాగర్ బ్యాంక్ ఒక మత్స్య పరిశ్రమ. ఈ డాగర్ బ్యాంక్ అనేది ఉత్తర సముద్రంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఐరోపా ప్రజల ప్రధాన ఆహార పంట ఏది? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి మాంసం. ఇంపార్టెంట్ బిట్ అండి. ఐరోపా ప్రజల ప్రధాన ఆహారం ఏది? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి మాంసం. ఆప్షన్ సి చేపలు. ఐరోపా ప్రజల ప్రధాన ఆహారం చేపలు. పండ్ల తోటలు పెంచడానికి అనుకూలమైన శీతోష్ణ స్థితి ఏది? ఆప్షన్ ఏ మధ్యధరా శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బీలు రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. పండ్ల తోటలు పెంచడానికి అనుకూలమైన శీతోష్ణ స్థితి ఏది? ఆప్షన్ ఏ మధ్యధరా శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి, ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి రెండు సరైనవే. పండ్ల తోటలు పెంచడానికి అనుకూలమైన శీతోష్ణ స్థితి మధ్యధరా శీతోష్ణ స్థితి, ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. యూరప్లో పండ్ల తోటలను ఎక్కువగా ఏ దిక్కున పెంచుతారు? ఆప్షన్ ఏ తూర్పు యూరప్, ఆప్షన్ బి పశ్చిమ యూరప్, ఆప్షన్ సి ఉత్తర యూరప్, ఆప్షన్ డి దక్షిణ యూరప్. ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్లో పండ్ల తోటలను ఎక్కువగా ఏ దిక్కున పెంచుతారు? ఆప్షన్ ఏ తూర్పు యూరప్, ఆప్షన్ బి పశ్చిమ యూరప్, ఆప్షన్ సి ఉత్తర యూరప్, ఆప్షన్ డి దక్షిణ యూరప్. ఆప్షన్ డి దక్షిణ యూరప్. యూరప్లో పండ్ల తోటలను ఎక్కువగా దక్షిణ యూరప్లో పెంచుతారు. ఇంపార్టెంట్ బిట్. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, ఫిగ్స్
మొదలైన పండ్లు యూరప్లో ఏ భాగాన్ని ఎక్కువగా పెంచుతారు? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఇంపార్టెంట్ బిట్ అండి. ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, ఫిగ్స్ మొదలైన పండ్లు యూరప్లో ఏ భాగాన్ని ఎక్కువగా పెంచుతారు? ఆప్షన్ ఏ తూర్పు, ఆప్షన్ బి పడమర, ఆప్షన్ సి ఉత్తరం, ఆప్షన్ డి దక్షిణం. ఆప్షన్ డి దక్షిణ యూరప్. దక్షిణ యూరప్లో ఎక్కువగా ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, ఫిగ్స్ మొదలైన పండ్లను అధికంగా పండిస్తారు. నార్వేలో ఎంత శాతం వ్యవసాయ సేద్యపు భూమి ఉంది? ఆప్షన్ ఏ 2%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. ఇంపార్టెంట్ బిట్ అండి. నార్వేలో ఎంత శాతం వ్యవసాయ సేద్యపు భూమి ఉంది? ఆప్షన్ ఏ 2%, ఆప్షన్ బి 3%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. ఆప్షన్ బి 3%. నార్వేలో వ్యవసాయ సేద్యపు భూమి 3% ఉంది. దేశాలు వ్యవసాయ సేద్యపు భూముల శాతం. యూరప్ ఖండంలోని దేశాలలో ఎంత శాతం వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయో తెలుసుకుందాం. 1 నార్వేలో 3% వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లాండ్లో వచ్చేసి 30% వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయి. అదేవిధంగా జర్మనీలో వచ్చేసి 40% సేద్యపు భూములు ఉన్నాయి. అదేవిధంగా భారత్లో అత్యధికంగా 55% వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. నార్వేలో వచ్చేసి 3% ఉంటే ఇంగ్లాండ్లో 30% వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయి. జర్మనీలో 40% ఉన్నాయి. అత్యధికంగా భారత్లో వచ్చేసి 55% వ్యవసాయ సేద్యపు భూములు ఉన్నాయి. ఫోల్డర్ వ్యవసాయం అనగా ఆప్షన్ ఏ సముద్ర జలాలను వెనుకకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ బి నీటికి అడ్డుగా వేసి గట్టు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ సి సముద్ర జలాలను ముందుకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ డి పైవేవి సరైనవి కావు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఫోల్డర్ వ్యవసాయం అనగా ఆప్షన్ ఏ సముద్ర జలాలను వెనుకకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ బి నీటికి అడ్డుగా వేసి గట్టు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ సి సముద్ర జలాలను ముందుకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయం, ఆప్షన్ డి పైవేవి సరైనవి కావు. ఆప్షన్ ఏ సముద్ర జలాలను వెనుకకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయాన్ని ఫోల్డర్ వ్యవసాయం అంటారు. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఫోల్డర్ వ్యవసాయం చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ పోలాండ్, ఆప్షన్ బి హాలాండ్, ఆప్షన్ సి నెదర్లాండ్, ఆప్షన్ డి జర్మనీ. ఇంపార్టెంట్ బిట్ అండి. ఫోల్డర్ వ్యవసాయం చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ పోలాండ్, ఆప్షన్ బి హాలాండ్, ఆప్షన్ సి నెదర్లాండ్, ఆప్షన్ డి జర్మనీ. ఆప్షన్ బి హాలాండ్. ఫోల్డర్ వ్యవసాయం చేసే దేశం హాలాండ్. ఫోల్డర్ వ్యవసాయం అనగా సముద్ర జలాలను వెనుకకు మళ్లించి గోడలు కట్టి చేసే వ్యవసాయాన్ని ఫోల్డర్ వ్యవసాయం అంటారు. గోధుమని ఎక్కువగా పండించే దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి పోర్చుగల్, ఆప్షన్ డి నార్వే. ఇంపార్టెంట్ బిట్ అండి. గోధుమని ఎక్కువగా పండించే దేశం ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి పోర్చుగల్, ఆప్షన్ డి నార్వే. ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో ఎక్కువగా గోధుమను పండిస్తారు.
గోధుమను ఎక్కువగా పండించే దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, ఇటలీ, గ్రీస్. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి చెందిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ పోర్చుగల్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి చెందిన దేశాలు ఏవి? ఆప్షన్ ఏ పోర్చుగల్, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ఆప్షన్ డి ఏ కామా బి కామా సి మూడు సరైనవే. ద్రాక్ష సారాయికి ప్రసిద్ధి చెందిన దేశాలు పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్. వీటిని మధ్యధరా దేశాలు అంటారు. బీటు దుంపల ద్వారా పంచదారను ఉత్పత్తి చేసే దేశాలు ఏవి? ఆప్షన్ ఏ పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, ఆప్షన్ బి రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, ఆప్షన్ సి నెదర్లాండ్, పోలాండ్, హాలాండ్, ఆప్షన్ డి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. బీటు దుంపల ద్వారా పంచదారను ఉత్పత్తి చేసే దేశాలు ఏవి? ఆప్షన్ ఏ పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, ఆప్షన్ బి రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, ఆప్షన్ సి నెదర్లాండ్, పోలాండ్, హాలాండ్, ఆప్షన్ డి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. ఆప్షన్ బి రష్యా, ఉక్రెయిన్, జర్మనీ. రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీటు దుంపల నుంచి పంచదారను ఉత్పత్తి చేస్తారు. యూరప్లో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? ఆప్షన్ ఏ రై, ఓట్స్, ఆప్షన్ బి బార్లీ, ఆప్షన్ సి బీటు దుంపలు, బంగాళదుంపలు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్లో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? ఆప్షన్ ఏ రై, ఓట్స్, ఆప్షన్ బి బార్లీ, ఆప్షన్ సి బీటు దుంపలు, బంగాళదుంపలు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. యూరప్లో పండించే పంటలు రై, బార్లీ, ఓట్స్, బీటు దుంపలు, బంగాళాదుంపలు. యూరప్లో వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆప్షన్ ఏ పర్వత ప్రాంతాలు వ్యవసాయానికి పనికి వస్తాయి, ఆప్షన్ బి కొన్ని దేశాలు ఎక్కువ సేద్య భూమిని కలిగి ఉన్నాయి, ఆప్షన్ సి ఉత్తర, తూర్పు ఐరోపాలో అతి శీతల పరిస్థితులు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్లో వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆప్షన్ ఏ పర్వత ప్రాంతాలు వ్యవసాయానికి పనికి వస్తాయి, ఆప్షన్ డి కొన్ని దేశాలు ఎక్కువ సేద్య భూమిని కలిగి ఉన్నాయి, ఆప్షన్ సి ఉత్తర, తూర్పు ఐరోపాలో అతి శీతల పరిస్థితులు, ఆప్షన్ డి ఏ, బి, సి మూడు సరైనవే. ఆప్షన్ సి ఉత్తర, తూర్పు ఐరోపాలో అతి శీతల పరిస్థితులు. యూరప్లో వ్యవసాయాన్ని ప్రభావితం చేసే అంశం ఉత్తర, తూర్పు ఐరోపాలో అతి శీతల పరిస్థితులు. పూర్వకాలం నుండి ఐరోపా వారు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు? ఆప్షన్ ఏ భారత్, పాకిస్తాన్, చైనా, ఆప్షన్ బి భారత్, చైనా, ఇండోనేషియా, ఆప్షన్ సి భారత్, శ్రీలంక, ఇండోనేషియా, ఆప్షన్ డి శ్రీలంక, పాకిస్తాన్, చైనా. ఇంపార్టెంట్ బిట్ అండి. పూర్వకాలం నుండి ఐరోపా వారు ఎవరితో వ్యాపారం చేస్తున్నారు? ఆప్షన్ ఏ భారత్, పాకిస్తాన్, చైనా, ఆప్షన్ బి భారత్, చైనా, ఇండోనేషియా, ఆప్షన్ డి భారత్, శ్రీలంక, ఇండోనేషియా, ఆప్షన్ డి శ్రీలంక, పాకిస్తాన్,
చైనా. ఆప్షన్ బి భారత్, చైనా, ఇండోనేషియా. పూర్వకాలం నుండి ఐరోపా వారు భారత్, చైనా, ఇండోనేషియాతో వ్యాపారం చేసేవారు. మొదట్లో ఐరోపా వారు భారత్కు ఏ విధంగా చేరుకునేవారు? ఆప్షన్ ఏ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భూమార్గం ద్వారా. ఆప్షన్ బి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం నుంచి సముద్ర మార్గం ద్వారా. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. మొదట్లో ఐరోపా వారు భారత్కు ఏ విధంగా చేరుకునేవారు? ఆప్షన్ ఏ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భూమార్గం ద్వారా. ఆప్షన్ బి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం నుంచి సముద్ర మార్గం ద్వారా. ఆప్షన్ సి ఏ మాత్రమే సరైనది. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. ఆప్షన్ డి ఏ, బి రెండు సరైనవే. మొదట్లో ఐరోపా వారు భారత్కు ఏ విధంగా చేరుకునేవారు అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భూమార్గం ద్వారా వచ్చేవారు. అదేవిధంగా ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్కు చేరుకునేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి స్పెయిన్. ఆప్షన్ సి ఇటలీ. ఆప్షన్ డి ఫ్రాన్స్. ఇంపార్టెంట్ బిట్ అండి. కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ రష్యా. ఆప్షన్ బి స్పెయిన్. ఆప్షన్ సి ఇటలీ. ఆప్షన్ డి ఫ్రాన్స్. ఆప్షన్ సి ఇటలీ. కొలంబస్ ఇటలీ దేశానికి చెందినవాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. దక్షిణ ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులను ఏమంటారు? ఆప్షన్ ఏ వ్యాపార పవనాలు. ఆప్షన్ బి కవోష్ణ సముద్ర ప్రవాహాలు. ఆప్షన్ సి పశ్చిమ పవనాలు. ఆప్షన్ డి గల్ఫ్ స్ట్రీములు. ఇంపార్టెంట్ బిట్ అండి. దక్షిణ ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులను ఏమంటారు? ఆప్షన్ ఏ వ్యాపార పవనాలు. ఆప్షన్ బి కవోష్ణ సముద్ర ప్రవాహాలు. ఆప్షన్ సి పశ్చిమ పవనాలు. ఆప్షన్ డి గల్ఫ్ స్ట్రీములు. ఆప్షన్ ఏ వ్యాపార పవనాలు. దక్షిణ ఐరోపా నుంచి అమెరికా తూర్పు తీరానికి వీచే గాలులను వ్యాపార పవనాలు అంటారు. ఇంపార్టెంట్ బిట్. పశ్చిమ పవనాలు వీచే దిశ ఏది? ఆప్షన్ ఏ ఆగ్నేయం నుంచి నైరుతి. ఆప్షన్ బి ఈశాన్యం నుంచి వాయువ్యం. ఆప్షన్ సి నైరుతి నుంచి ఈశాన్యం. ఆప్షన్ డి ఈశాన్యం నుంచి ఆగ్నేయం. ఇంపార్టెంట్ బిట్ అండి. పశ్చిమ పవనాలు వీచే దిశ ఏది? ఆప్షన్ ఏ ఆగ్నేయం నుంచి నైరుతి. ఆప్షన్ బి ఈశాన్యం నుంచి వాయువ్యం. ఆప్షన్ సి నైరుతి నుంచి ఈశాన్యం. ఆప్షన్ డి ఈశాన్యం నుంచి ఆగ్నేయం. ఆప్షన్ సి నైరుతి నుంచి ఈశాన్యం. పశ్చిమ పవనాలు వీచే దిశ నైరుతి నుంచి ఈశాన్యం. ఇంపార్టెంట్ బిట్.